పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ప్రిపేర్ అవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా విడుదల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 28 నుండి మొదలయ్యే ప్రక్రియ సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాతో పూర్తవనుంది. ఈ వారంలో నిర్వహించే కేబినెట్ మీటింగ్ లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు ఫీలర్లు వస్తున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి దగ్గర తెలంగాణ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. దీపిక, తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఈ రోజు కీలక అప్డేట్ ను వెలువరించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా ఓటర్ల తుది జాబితా విడుదలకు కూడా డిఈఓలందరికీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి రాణి కుముదిని దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది, నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద వార్డుల వారీగా కూడా ఓటర్ డ్రాఫ్ట్ల జాబితాను డిస్ప్లే చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 29వ తేదీన అన్ని జిల్లా స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహిస్తారు. అభ్యంతరాలు ఉంటే కూడా వారి వద్ద నుంచి కూడా స్వీకరిస్తారు. 30వ తేదీన మండల స్థాయిలో అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా కూడా, అదేవిధంగా వార్డుల వారీగా కూడా, ఈ యొక్క గ్రామాల వారీగా, వార్డుల వారీగా ఈ యొక్క ఓటర్ల జాబితాను ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరిస్తారు ఈ యొక్క సమావేశాల్లో. అదేవిధంగా స్వీకరించిన తర్వాత అభ్యంతరాలు ఉంటే వాటిని సంబంధిత డిపిఓలు ఈ నెల 31వ తేదీలోగా పరిష్కరించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీల పరిధిలో వార్డుల వారీగా కూడా తుది ఓటర్ల జాబితాను డిస్ప్లే చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకైతే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఈ రోజు విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా గడువు విధించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి ఇందులో భాగంగా ఈ రోజు ఓటర్ లిస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి మరొక వారం రోజుల లోపలనే ఎన్నికల షెడ్యూల్ కూడా, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి గత సంవత్సరంన్నరగా కూడా రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిపోయింది. గత సంవత్సరం 2024 జనవరి 31వ తేదీన సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రత్యేక అధికారుల పాలనలో ఇవన్నీ కూడా పంచాయతీలు కొనసాగుతా ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే పాత సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అదేవిధంగా అది కోర్టు తీర్పునివ్వడం, ఇవన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉండడం, ఒకవైపు ఇటు రాష్ట్ర అసెంబ్లీలో 2 రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపివ్వడం, అదేవిధంగా అది లేట్ అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అది కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి రెఫర్ చేయడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రయత్నాల్లో భాగంగా మనం చూడవచ్చు. ఇప్పటికైతే రిజర్వేషన్ల అంశం పక్కకు పెడితే అది పొలిటికల్ గా, రాజకీయ పార్టీ వారీగా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇక 28వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కూడా కార్యాచరణను ప్రకటిస్తూ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
ఎల్బీనగర్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే సామా రంగారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. ఓ ఫ్యామిలీ పంచాయతీలో జోక్యం చేసుకుని బెదిరింపులు, దాడులకు దిగినట్లు సామా రంగారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రామంతపూర్ ప్రగతినగర్ లో కుటుంబ కలహాల పంచాయతీలో సామా ఆయన అనుచరులు బెదిరించి ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకెళ్లినట్లు మొతుకుపల్లి రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజకీయ పలుకుబడితో దాడులకు పాల్పడుతున్న సామాపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అంటే నేను లేదు కట్నం అడిగిన ఆయన ఇంటికి వచ్చినప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎట్లా అడుగుతుంది. మరి ఇప్పుడు అడగని వాళ్ళు లొల్లేందుకు వచ్చింది, వాళ్ళు ఏం లేదు కట్నం విషయం మళ్ళీ తీసుకొని నన్ను కాలర్ పట్టుకోపోయాను, ఇదే విషయం. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చినాము, భోజనం చేసినా వెళ్ళిపోయినా. ఆ తర్వాత కూడా మళ్ళీ 2 సార్లు తీసిందంట, 2-3 సార్లు వెళ్ళింది బుడ్డామతో. మేము ఆ ఇంటికి వచ్చినాము, మా బాబా ఒకటి చెప్పినాం, అమ్మ ఊకే అది జరిగే విషయాలు మాకు చెప్పద్దు, ఏదైనా ఉంటే మీ విషయాలు మీరు చూసుకొని మళ్ళీ మీరు మాకు చెప్పొద్దు, నువ్వు నాకు ఊకే చెప్పకని చెప్పి అది చెప్పకు అన్నది పోయిన దాకా వచ్చింది నా పని. తర్వాత ఏమైందిరా? తర్వాత ఇక లక్ష్మణ చెప్పి నాకని చెప్పు, వాళ్ళు చూసి అవసరం లేదు. తర్వాత ఏమైందంటే తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అత్త పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి చెప్పింది, లా అని చెప్పి పిలిపిస్తే వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా వేసినావు అట్లా వేసినావు అట్లా అని చెప్పాను. అసలు విషయం ఏందో చెప్పకుండా నువ్వు ఇట్లా లొల్లి పెడితే ఎట్లయితుంది, ఇంటికి పోదాంపా అన్న. ఇంటికి ఏ వద్దు ఇంటికి వద్దు, ఈయన మాట్లాడదాం అన్నాను. అన్న తర్వాత నాకు నువ్వు ఫైనల్గా ఏం చెప్పు అంటే, లేదు కట్నం ఇంకేమైనా ఆశ ఉంటే చెప్పు ఇప్పుడే అంటే, లేదు కట్నం అడిగిన ఆయన ఇంటికి వచ్చినప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎట్లా అడుగుతుంది. మరి ఇప్పుడు అడగని మరి లొల్లేందుకు వచ్చింది. నా పేరు మెతుకుపల్లి రవీందర్ రెడ్డి, ప్రగతినగర్ వాస్తవంలో. నా కొడుకు పెళ్లి 2024 ఏప్రిల్ 21న రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రొక్కం గండిగూడ వాస్తవంతో మ్యారేజ్ అయింది. ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరి మనస్పర్ధల మూలాన ఈ ఆగస్టు 20వ తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి ఒక 10 మంది వస్తామని చెప్పేశారు. కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, కందాల యాదిరెడ్డి, కొలను కృష్ణారెడ్డి, ఇంకా లక్ష్మారెడ్డి, కె కృష్ణారెడ్డి, వాళ్ళ ఆకాంక్షారెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చి బండబూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కులు సంతకం పెట్టించుకున్నారు. చెక్కుల మీద సంతకం పెట్టుకున్నారు, బాండ్ పేపర్ల మీద ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అరాచకలు సృష్టించారు. పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి బలవంతం బయటికి పంపించేశారు. అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకొని మాకు ఇంకా మా అమ్మాయి మీ ఇంటికి ఇంకా రాదు, మేము విడిపోవాలని అనుకుంటున్నాము అని చెప్పి మాట్లాడడానికి వస్తా అని చెప్పారు. వస్తా అంటే రమ్మని చెప్పాం. రమ్మని చెప్తే మేమేమనుకున్నాం అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు మేము మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు ఒక కుటుంబం కాకుండా ఒక 100 మందికి పైగా మనుషుల్ని ఇంటి మీదకి తీసుకొచ్చారు. అసలు దీంట్లో సంబంధం లేని వ్యక్తులందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. సామ రంగారెడ్డి, నిరంజన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యి, తల్లి తండ్రి మాత్రం లేరు పిక్చర్ లో, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి, ఇదిగోండి ఇక్కడ ఈ ఫోటోలో మాతో బలవంతంగా బాండ్ పేపర్, వాళ్ళు తెచ్చుకున్న బాండ్ పేపర్, ఎంటీ బాండ్ పేపర్ మీద మా సొంతకాలు తీసుకొని, మా దగ్గర నుండి చెక్స్ బలవంతంగా సైన్ చెక్స్ లాక్కొని, మాకు ఎంత రావాలో అంత మీ దగ్గర నుండి రాబట్టుకుంటాము, మేము డేట్ కూడా వేస్తున్నాము, ఈ డేట్ వరకు మీరు ఇవ్వాలి, ఇవ్వని పక్షంలో మీరు బ్రతకరు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మీరు నిలబడదు, ఎందుకంటే మాకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా, పోలీస్ అనే కాదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరేం చేయలేరు అని చెప్పేసి మమ్మల్ని బాగా బెదిరించారు. అంతా ఎడ్యుకేషన్ అంతా దెబ్బతిండిపోయింది. ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్స్కి,
మోటో ఫస్ట్ వానే ఉంది కదా. ఇప్పుడు అసలు ఆయన సేఫ్ ఉన్నాడు. మేమందరం చిన్నోడే బాగా దెబ్బ చిన్నోడిని అయితే కుక్కని కొట్టినట్టు చూసారు కదా. చూస్తున్నారు మీరు 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 గమనించలే కానీ ఆమె ఇంటెన్షన్ ఫస్ట్ ఉండే వేరు సార్. అది మేము గ్రహించలేకపోయినా పొరపాటు జరిగింది. నేను చెప్తున్నా కదా, మేము గ్రహించలేక ఎప్పుడో కాలేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఎల్బీ నగర్ బీజేపీ కంటెస్టెంట్ సామా రంగారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. పొలిటికల్ పవర్ తో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తానికి చూస్తే ఎల్బీ నగర్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సామా రంగారెడ్డి తన అనుచరులతో ఒక కుటుంబం పైన కూడా దాడి చేశారు రామంతపూర్ లో. వారి కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సామా రంగారెడ్డి పైన కూడా కేసు నమోదైంది. అయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రామంతపూర్ ప్రగతి నగర్ లో ఉండే రవీందర్ రెడ్డి కుమారుడు రిత్విక్ రెడ్డికి గండి చెరువు చెందిన యొక్క ఆకాంక్షకి యొక్క వివాహం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో వారిద్దరు కూడా విడిపోయారు. అయితే పెద్దల సమక్షంలో మాట్లాడుకోవచ్చు అని చెప్పి కూడా పిలిచి దాదాపు ఒక 100 మందితో యొక్క దాడి చేశారని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మరోవైపు యొక్క దాడి చేసిందే కాక ఖాళీ చెక్కుల పైన కూడా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని చెప్పి కూడా ఇందులో ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. అయితే రామరంగారెడ్డి నేతృత్వంలోనే దీనికి సంబంధించి భారీగా చాలా మంది కూడా వచ్చి తమ పైన దాడి చేశారని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పి కూడా దీనికి సంబంధించి ఫిర్యాదులో పేర్కొనడంతో ప్రజెంట్ కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇటు ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి సామా రంగారెడ్డి దీనికి సంబంధించి చూస్తే మాత్రము పూర్తిగా అతని అనుచరులతోనే ఇక దాడులు జరుగుతున్నాయి. గతంలో కూడా చాలా మంది పైన ఇదే తరహాలో కూడా దాడులు చేశారని చెప్పి కూడా బాధితులు కూడా అటు పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం త్వరలో ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులు ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. కష్టాల్లో పుట్టి పెరిగిన తనకు తోటివారి కష్టాలు తెలిసినందునే పేద పిల్లలకు సైకిళ్ల పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చిన్నారుల కనీస అవసరాలు తీర్చగలిగితే వారు విద్యపై దృష్టి పెట్టి ప్రయోజకులు అవుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలోని వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్ల పంపిణీ చేసిన సంజయ్ తానెప్పుడు పేదల పక్షపాతినేనని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో పేదల కష్టాలు చూశానని అందులో నుండి వచ్చిన ఆలోచనే సైకిళ్ల పంపిణీ అని సంజయ్ తెలిపారు. అంటే మీ దోస్తులకు ఎంతమంది సైకిల్ వస్తారు? అందరికీ సైకిల్ వస్తారు. 8 మందికి సైకిల్ ఉన్నది. నా ఒక్కరికి సైకిల్ లేదు. నేను వాళ్ళ సైకిల్ ముడుతూనే కొడుతున్నారు. నేను స్కూల్కి పోతాను. అందుకే నేను పోతలేను అన్నాడు. అప్పుడు దొరకబడ్డా. ఈయన ఎందుకు పోతున్నాడు స్కూల్కు? వాళ్ళ దోస్తులకు సైకిల్ ఉంది, ఈయనకు సైకిల్ లేదు, స్కూల్ పోవడం ఇబ్బంది అనిపిస్తున్నది అని చెప్పిన. మరి నీకు సైకిల్ కొనిస్తాను స్కూల్కి పోతావా అన్న. పోతా సార్ అంటాడు. నేను పోతా సార్ అన్నాడు. అంటే పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది? పిచ్చోడు చేసింది. వాళ్ళ అమ్మ కూడా పిచ్చోడు చేసింది. లాస్ట్కు నేను పోతుంటే యాత్ర చేస్తుంటే ఆడొక 10 మంది పిల్లలు నిలబడతారు. వాళ్ళు నాతో ఫోటో తీయడానికి ఒక ఆలోచన వస్తుంది. దానిలో ఒక 3 చెప్పులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. సరిగా మిగతా వాళ్ళు వచ్చి సెల్ఫీ దిగుతారు. ఈ బట్టలు లేకుండా చెప్పులు లేకుండా ఉన్నోళ్ళు సెల్ఫీ దిగరు. అరే సార్ మాతో దిగడం అని చెప్పండి. వాళ్ళని పిలిపించుకుంటా నేను. వాళ్ళకి చెప్పులు లేకుండా నా కాళ్ళ మీద నిలబట్టి సెల్ఫీ దిగుతారు. నేను మీరు నమ్మరు, ఈ ప్రజా సంగ్రామ యాత్రలో 5,000 నుంచి 10,000 మందికి నేను చెప్పులు కొనిచ్చిన. నేను కూడా ఒక మామూలు కుటుంబంతో వచ్చిన. పొద్దున నాకు కూడా స్కూల్ పోవడానికి కష్టం ఉండే. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండే. మా కూడా తిండికి కష్టం ఉండే. స్కూల్కు పొద్దున 7 గంటలకు ఇక్కడి కోర్టు దగ్గర నుంచి శిశుమంతి స్కూల్ అంటే 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. పొద్దున సర్దింపుగా టిఫిన్ బాక్స్ పెట్టుకోండి, అన్నం లేకుండా దాని పెరుగు, రోజు పెరిగన్నము దాని చట్నీ వేసుకొని ఇక్కడి నుంచి 7 గంటలకు 8 గంటలు నడుచుకుంటూ పోదు అక్కడ స్కూల్. అంటే మీ దోస్తులకు ఎంతమంది సైకిల్ వస్తారు? అందరికీ సైకిల్ వస్తారు. 8 మంది 7. జనసేన పార్టీ బలోపేతం కోసం 14,650 మంది క్రియాశీల కార్యకర్తలతో సేనతో సేనాని సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్నారు.
పవన్ కళ్యాణ్ పై ప్రజలలో ఉన్న చరిష్మాతో విధి విధానాలతో కూటమి పార్టీ అధిష్టానం తీసుకురావడం కోసం కృషి చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ పై జనసేన అధినేత స్టాండ్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందన్నారు. దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 11 ఏళ్లుగా ఎంతో కష్టపడి పార్టీ బలోపేతానికి సహాయపడిన ప్రతి ఒక్కరి సూచనలు తీసుకొని పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 3 రోజుల పాటు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ గ్రౌండ్ లో సమావేశం ఏర్పాటుపై కొంతాల రామకృష్ణతో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అయితే విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడానికి 3 రోజులైతే విశాఖ వేదిక కాబోతుంది. అందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేయడం అయితే మాకు కనిపించడమే జరుగుతుంది. ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ అందరితో కూడా సమన్వయం చేస్తున్న మాజీ మంత్రి అలానే ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క కార్యక్రమం దేనికోసం చేస్తున్న విస్తృత స్థాయి సమావేశం ఎందువరకు అనుకుంటారు? ఇది కేవలం పార్టీ గత 11 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసినటువంటి జన సైనికులు వీర మహిళలతో కలిపి పార్టీ విజయాలు వారితో పంచుకోవడానికి, అదేవిధంగా వారి సూచనలు సలహాలు తీసుకొని పార్టీ ఇంకా పటిష్టపడడానికి ఇటువంటి కార్యక్రమం చేయాలి. ప్రజల్లో మమేకం అవడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇంకా భవిష్యత్ కార్యక్రమాలు ఏ రకంగా రూపొందిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అన్నది కూడా ఇందులో నిర్దేశించాలని, దీంతోపాటు పార్టీ వ్యవస్థాగతంగా బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు గ్రామ స్థాయి నుంచి చేయాలనేటువంటి ఆలోచనతోనే వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలతో కూడా కలుసుకొని, ప్రజలను కలుసుకొని, ఇంటలెక్చువల్స్ని కలుసుకొని వారి అభిప్రాయాలతో ఆ అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఎంతమంది రాబోతున్నారండి, ఎంతమందికి ఆహ్వానం పలికారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనగానే చాలామంది జనసంద్రహం అంతా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? సుమారు ఇవి అయితే పూర్తిగా డెలిగేట్స్కి సంబంధించినంత వరకు సుమారు 14,000 మంది డెలిగేట్స్కి డిజిటల్ పాస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి కాకుండా సమావేశం కంటూ మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వస్తారు, వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తిగా వేటువాటి కమిటీలు కూడా వేయడం జరిగింది. వారు ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. డెలిగేట్స్ అయితే 14,000 మంది అధికారికంగా పాల్గొనేవాళ్ళు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా కలిపి వివిధ స్థాయిల్లో పదవిలో ఉన్నవాళ్ళు, మొదటి నుంచి పార్టీతో ఉన్నవాళ్ళు, యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టివ్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సమావేశంలో డెలిగేట్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి దీని నుండి ఒక మెసేజ్ పాస్ చేయడానికి, అలానే ప్రభుత్వం నుండి ఏం చేస్తున్న విషయాన్ని తెలియజేయడానికి అయితే తీసుకొస్తున్నారు. సో దీంట్లో స్టీల్ ప్లాంట్ అనేది ఎంతో ముఖ్యం. దానికోసం మీరు కీలకంగా ఎంతగానో అప్పట్లో కూడా కృషి చేసిన పరిస్థితి ఉంది. సో స్టీల్ ప్లాంట్ కోసం ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? స్టేట్మెంట్ ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండే విధంగానే 11,400 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. గతంలో అయితే గత ప్రభుత్వ హయాంలో ₹1 కూడా రాలేదు స్టీల్ ప్లాంట్కి. ఇప్పుడు 11,400 కోట్ల రూపాయలు రావటమే కాకుండా అది పటిష్టపరచడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా వీటిలో అన్ని విషయాలు కూడా చర్చకు వస్తాయి. తప్పనిసరిగా మా స్టాండ్ ఇప్పుడు ఒకటి, ఎన్నికల ముందు ఏదైతే స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పామో అదే స్టాండ్తో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన ఇప్పుడు ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటారని, ఆయన అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, ఓటు చేయాలకుంటూ ఉండాలని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా తను దానివల్ల కొద్దిగా నష్టం కలిగినా, కొన్ని సీట్లు తగ్గినప్పటికీ అందరూ కూడా కలిసి ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెరగాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కలగాలి, పిల్లలకి రైతులు బాగుండాలి అనే ఆలోచనతోనే అందరూ ఒక కూటమిగా ముందుకు వెళ్ళాలని, ఒక పటిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు ఇవ్వాలి, గతంలో నష్టపోయినటువంటి నష్టాన్ని పూడ్చే విధంగా ఇప్పుడు చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ యొక్క సమావేశాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నాం. అలానే కార్యవర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరింత ఉత్తేజాన్ని కల్పించేందుకైతే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని అయితే తెలుస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఒకటే స్టాండ్లో ఉంటామన్న విషయాన్ని కూడా కొంతల రామకృష్ణ బాబు అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, రాజేష్, విశాఖపట్నం. సంగారెడ్డి జిల్లాలో యూరియా స్ప్రేపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారుల నోటి దురుసు వివాదానికి దారితీసింది. యూరియా స్ప్రే చేసుకునేందుకు సబ్సిడీ క్రింద డ్రోన్లు అందించాలని రైతులు విజ్ఞప్తి చేయగా, రైతు బంధు డబ్బులతో కొనుక్కోవచ్చు కదా అని వ్యవసాయ అధికారి ఎగతాళి చేశారని అన్నదాతలు ఆరోపించారు.
అగ్రికల్చర్ ఆఫీసర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వాగ్వాదానికి దిగడంతో కార్యక్రమం మధ్యలోనే అధికారులు వెళ్లిపోయారు. రైతులపై అమర్యాదగా మాట్లాడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అసలే యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ అధికారులు స్ప్రే యూరియా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. లక్షలు పోసి డ్రోన్లు కొనే స్తోమత రైతులందరికీ ఉంటుందా అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని లక్షల కోట్లు మిగులుతుంది. దాంట్లో 20% వాడితే కూడా మనకి ముందు కొంటాం సార్. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఫార్మర్స్ చాలా మంది వాడుతున్నాం. లీటర్ల వరకు వినండి అబ్బా. ఇప్పుడు ఉన్న స్కీముల ప్రకారము గత 10 సంవత్సరాలుగా సబ్సిడీలు లేవు. వినండి, మన మినిస్టర్ గారు మన కలెక్టర్ గారి ద్వారా లాస్ట్ ఇయర్ పంపించాం. ఈ ఇయర్ ఇప్పుడు మండల్లో మీకు డిఏపి ఎందుకు లేదు? డిఏపి అడగలేదు. ఎంత కావాలి నీకు ఇప్పుడు? ఇప్పుడు కాదు, డిఏపి లేకుంటే 14 ఉంది, లేకుంటే 26 వస్తుంది ఇక్కడికి. చాలు ఒకటి మీరు ఇచ్చిన మేము వాడు కాదు, మేబీ వాడు కాదు, గవర్నమెంట్ అది మీరు ఇచ్చేది కాదు. రైతు బంధు ఇచ్చేది అన్నిటినీ కొత్త కాదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతులకు వ్యవసాయ అధికారికి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలో ఇఫ్కో ఆధ్వర్యంలో రైతులకు యూరియా స్ప్రేపై అవగాహన కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో యూరియాపై అవగాహన నడిపిస్తున్నటువంటి సందర్భంలో రైతులు యూరియా స్ప్రేపై ఇప్పుడు పెడితే ఎలా, యూరియా సరిపడ యూరియా అందించగా, డిఏపి అందించగా ఇప్పటికే పంటలన్నీ పూర్తిగా నాశనమైన సమయంలో యూరియాపై ఇప్పుడు స్ప్రే సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తే మేము ఎప్పుడు దీనిని పండించుకోగలుగుతామని చెప్పి రైతులు శివప్రసాద్, వ్యవసాయాధికారి శివప్రసాద్ తో అడగగా తాను స్ప్రేకు మళ్ళీ ఖర్చు అవుతుంది, ప్రతి ఎకరాకు సుమారు 300 నుంచి 500 వరకు మళ్ళీ స్ప్రేకు ఖర్చు అవుతుంది, కాబట్టి మాకు యూరియానే కావాలని చెప్పి రైతులు ఉండడంతో కనీసం స్ప్రేకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సబ్సిడీ ద్వారా అందించాలని చెప్పి వ్యవసాయ అధికారులను అడగా మీకు వచ్చినటువంటి రైతు బంధు డబ్బులతో కొనాలని చెప్పి తను ఎద్దేవా చేసినట్లుగా మాట్లాడడంతో రైతులకు అటు వ్యవసాయ అధికారులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలోనే రైతులు మరింత ఆందోళన చేపట్టడంతో అక్కడ నుంచి శివప్రసాద్ వ్యవసాయ అధికారి మధ్యలో కార్యక్రమం మధ్యలో నుంచి వెళ్లిపోయిన సంఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తానికి రైతులకు వ్యవసాయ అధికారులకు అయితే తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతులను కించపరిచే విధంగా, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా, రైతుల బాధను అర్థం చేసుకోకుండా మాట్లాడినటువంటి వ్యవసాయ అధికారుల తీరుపై జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికి రైతులు చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా అధికారులపై ఇంతటి అవహేళన అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. తొమ్మిదేళ్లుగా తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైన బాలిక దీనగాథ గురించి తెలుసుకున్న సంగారెడ్డి మాజీ రెడ్డి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. కార్పొరేట్ వైద్యం చేయించి బాలిక మళ్లీ నడిచేలా చేసేందుకు కావాల్సిన మరింత ఆర్థిక సాయాన్ని అందిస్తానని మాటిచ్చారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పాపకు ఉచిత వైద్యం చేయించేందుకు ఏర్పాటు చేస్తానని కూడా తెలిపారు. బాలిక తండ్రి మహేష్ పేదరికం కారణంగా చికిత్స చేయించలేకపోతున్నారని దాతల కోసం గాంధీ భవన్ మీడియాకు చెప్పడంతో వారు సమాచారాన్ని జగ్గారెడ్డికి తెలిపారు. పాప తండ్రిని ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. 9 ఏళ్ల క్రితం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సుష్మా అనుకోకుండా చీమల మందు కలిపిన చపాతీ పిండిని తిని అస్వస్థతకు గురై మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కె
సముద్రం మండలం పెనుగొండకు చెందిన బాలికకు తల్లిదండ్రులు ఉన్నంతలో చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. మరిన్ని వైద్య ఖర్చుల నిమిత్తం దాతల కోసం సంప్రదిస్తున్నారు. ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు తండ్రి మహేష్ సెల్ నంబర్ 9553461480 కాంటాక్ట్ చేయాలని కోరారు. అన్నాక పిల్లలు వీళ్ళతో పాటు ఇంకా 2-3 పిల్లలు, మా అన్న వాళ్ళ బిడ్డ పిల్లలు. పోయిన తర్వాత చపాతి కలిపిన తర్వాత ఆ చపాతి పిండిందని కొద్దిగా లూజ్ అయింది సార్. లూజ్ అయితే ఇది కొద్దిగా గట్టిగా కావాలని ఇంకా వేరే పిండి పోసింది. అది గమాక్సిన్ పౌడర్ చీమల అది తెలియదు మిక్స్ అయింది. మిక్స్ అయినాక చపాతి చేసి పెట్టి అందరు తిన్నారు. తిన్న తర్వాత నైట్ కొద్దిగా మోషన్స్ అయింది. మోషన్స్ అయినాక ఆ ఊళ్ళో హాస్పిటల్ తీసుకుపోయి చూపించిన తర్వాత కొద్దిగా తగ్గినట్టు అయింది. మళ్ళీ మధ్యరాత్రి ఎక్కువైంది సార్. 17 ఉంటాయి సార్. 17 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇక పడుకొని తినాలి. మోషన్ కూడా కుర్చీలో లేపి కూర్చోబెట్టి తినిపించి అంత యాక్టివ్ ఉంటుంది సార్. కాళ్ళు లేచి నిలబడలేకపోతున్నా. కాళ్ళు ఒక్కటి నడుము. ఓకే ఓకే సరే. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన ఏంది? ఇప్పుడు మరి ట్రీట్మెంట్ ప్రైవేట్ మళ్ళీ ఏదైనా హాస్పిటల్ చూపించాలి ఆలోచన చేస్తున్నావా లేదా? కేరళకు పోతే ఏమన్నా ఉంటుంది అంటారు సార్. కేరళ వైద్యం కరెక్ట్. కానీ కేరళ అంటే కేరళది మనం తప్పనిలేము, అది కాదని చెప్పలేం. కానీ ఓకే ఇప్పుడు నీ ఆలోచన ఏంది? కేరళ పోయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేద్దాము, ఖర్చు వస్తుంది అదే కదా చెప్పింది. ఎంత వస్తుందని ఖర్చు కేరళలో వైద్యంకి? ఒకలో 2-5 లక్షల దాకా అయితే అంటారు, ఒకలో 2 లక్షలలో అయిపోతుంది అంటారు. స్వేజ్ వచ్చింది ఇది బిఫోర్ సార్. ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఇప్పుడు తీసింది. అది బిఫోర్ తీసుకో. ఈ 10,000 కార్ వేసుకొచ్చినావా? ఇక కార్ 10,000 కూడా పెట్టుకో. చలో రైట్. నువ్వు సోమవారం రోజు సురేష్ని కమ్ చేయించేసి పంపించేసి నీకేమంటున్నా, నీ కూతురుకు ఎట్లా వాడుకుంటావు వాడుకో. ఈ టెస్టింగ్లు గిస్టింగ్లు ఏమేమి కావాలో వాడుకో, కొంత నీ బిజినెస్ కూడా వాడుకో. ఓకే రైట్. ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.